మొండి తోక సుధీర్, ఈ పేరు విన్నావా? నెట్లో కొట్టి వస్తుంది. ఎవరతను? తిరుమల కొండ మీదకి వెళ్ళి ఈ విగ్రహం సాతాను, దీన్ని త్వరలో తీసేస్తాం, మా ఎండిపోయిన శవాన్ని పెడతాం అన్నాడు. ఎక్కడికి వెళ్ళి? తిరుమల కొండ మీద. ఇక్కడ అందరినీ మతం మార్చేస్తాం అన్నాడు. ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఆయన ఎందుకు పంపారని? సుధీరు మొండితోక మనకే పుట్టాడు, హిందువే అనుకుంటాం కదా. ఇప్పుడు టీటీడీలో బోల్డ్ మంది గొర్రెలు పనిచేస్తున్నాయి. ఒకటి పేరు నారాయణ, ఒకటి పేరు సుబ్రహ్మణ్యం. అది కూడు మాత్రం యేసు అనేవాడు చవట కాబట్టి పెట్టలేడు. వెంకటేశ్వర పెట్టాలి ఆడికి అన్నం, వాడికి పేరు కూడా పెట్టలేడు. ఆడి పేరు నారాయణ, ఆడి పేరు శివ. ఇన్నెందుకు? నా సెల్లో ఆ సెల్ ఛార్జింగ్ పెట్టినట్టున్నావు, వాడు వెతకాలి. ఇప్పుడు నేను పేరు అడిగానయా, ఇప్పుడు నిన్నే అడుగుతున్నా. క్రాంతి, వాడు యువర్ ఫాదర్ నేమ్? శంకర్. తిట్టావా నన్ను? ఇప్పుడు చెప్పావుగా. ఏ సెల్లో తెలుసు మూడిట్లో వాడు పేరు అడిగితే తిట్టాడు నాన్న. పేరు అడిగాను నేను. సార్ మీ పేరు నమస్కారం అండి, మళ్ళీ నేను దాని మీద వీడియో చేస్తా, వాడితో చెప్పాను. సార్ నమస్కారం అండి, మీ పేరు ఊరు చెబితే సేవ్ చేసుకుంటానని అన్నాను. నీకెందుగా? నీకు పేరుతో సమానం, పేరుతో పని ఏముంది నీకు? నా పేరుతో నీకేం పని? ఎందుకు పేరు చెప్పట్లేదు అతను? చెప్పండి. పేరు చెప్తే నేను అన్నది ఒప్పుకోవాల్సి వద్ది. ఏమంటాడు రాధమ్మనవరు? పద్దాకనం వాళ్ళు కూడా మనకి పుట్టారు అంటాడా? ఒప్పుకోవాలిగా. సరే, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ అంటే నేను నెంబర్లు కావాలితే ఇస్తా, వీడియోలు వస్తాయి, మళ్ళీ చూడొచ్చు. అతని పేరు కరుణ కుమార్, జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లా. ఫోన్ చేశాడు. సార్ నేను 12 ఏళ్ళ నుంచి గొర్రెనండి అన్నాడు. గొర్రె అంటే తిట్టు కాదు, నేను ముందే చెప్పాను. నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదా, ఆపుకోకు. ఓకే, అతను చెప్పాడు. చెబితే సరే సార్ చాలా సంతోషం అని అలా మాట్లాడుతున్నాం. ఒక్క క్వశ్చన్ వేస్తానన్నాను, సమాధానం చెప్పకుండా నేను ఒక క్వశ్చన్ అడుగుతా అన్నాడు. ఒకటి కూడా అవ్వలేదు కదా నాన్న, ఇది అయ్యాక దాంట్లోకి వెళ్దామన్నా. ఇంకా అతను అరుపులు మొదలుపెట్టాడు. సరే నాన్న, ఇప్పుడు నువ్వు ఎలాగా వినేటట్లేవు, అట్లీస్ట్ మీ నాన్న పేరు చెప్పన్నా. నాన్న పేరు ఎందుకు అన్నాడు. సరే వాట్సాప్లో మీ నాన్న పేరు పెట్టు అన్నాను. అంటే ఇంత ఉపన్యాసం ఇచ్చాడు. మీరు మా నాన్న పేరు అడుగుతున్నారు, పేరు ముఖ్యమే ఉంది, గుణం ముఖ్యం, అది ఇది అని ఇంత ఉపన్యాసం ఇచ్చాడు. మీరు నాతో మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేసారు, మీ మీద గౌరవం పోయింది అన్నాడు. అంటే నేను రిప్లై ఇచ్చాను. తండ్రి పేరు చెప్పుకోవడానికి సంకోచించేవాడి దగ్గర నుంచి గౌరవం నాకు వద్దు నాన్న, అంత గౌరవం వద్దు నాకు. మీకు నాన్న పేరు గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేయండి అని చెప్పా. ఎవ్వడూ చేయడు ఇంతవరకు. ఎందుకు చేయడు? ఇక నువ్వు చెప్పినట్టే చెప్పాల్సి వస్తుంది. ఇందాక చెప్పావుగా, ఏంది? ప్రతి కుక్కకి మరగానే ఉంటుంది కానీ మరగలేదని. ఇదే హైలైట్. అది విషయం. నాన్న పేరు ఎందుకు చెప్పరు? ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేనేమంటా అంటే అది గొప్పదైతే నేను కాదన్నాను, కానీ అల్లూరి కూడా నరకానికి వెళ్తారు అనే నాన్ సెన్స్ బుక్ నాకేందుకే? నా కోసం చచ్చింది అల్లూరి, నా కోసం చచ్చింది భగత్ సింగ్, నా కోసం చచ్చింది ఉధమ్ సింగ్, నా కోసం వచ్చింది చచ్చింది ఆజాద్ చంద్రశేఖర్, ఓ నేతాజీ. వీళ్ళందరూ నరకానికి వెళ్తారని చెప్పే నాన్ సెన్స్ బుక్ బైబిల్ నాకంటే ఈ భూమికి అక్కర్లేదు. రాసుకో, ఏది ఎడిట్ చేయకుండా. హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు? పర్సెంటేజ్ నేను చెప్పలేను, ఒక 100 crores పైన ఉన్నారు. 100 crores పైన. ఇప్పుడు ప్రపంచంలో 700 కోట్లు, 700 కోట్లలో 700+ ఎక్కువ విశ్వాసం ఎవరిని నమ్ముతున్నారు? ఈ ప్రపంచంలో ఒక 250 కోట్ల మంది, 300 కోట్ల మంది ముస్లిమ్స్, ఓ 300 కోట్ల మంది క్రైస్తవులు. ఇవి కాకుండా మన జనాభా ఎంత? హిందువుల జనాభా ఓ 100 కోట్లు ప్లస్. 100 కోట్లు. మనకంటే వాళ్ళ విశ్వాసం ఎక్కువ ఉంది కదా, ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ నమ్మొచ్చు అంటారా? జోకులు వస్తాయి, చెప్తా. ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్, అందుకని నేనేమి ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మందికి నమ్మితే నువ్వు నమ్మాలా? ప్రపంచంలో ఎక్కువ మంది మందు కొడితే నువ్వు మందు కొట్టావు. అట్లా మారిన వాళ్ళు ఉన్నారు. ఏంటి మారడం అంటే? మారడం అంటే మతం మారు. నువ్వు చెప్పేది ఎక్కువ మంది మారారు కాబట్టి మారిన వాళ్ళ? అవును. సరే నీ క్వశ్చన్ చెప్తా. నేను తర్వాత త్వరలో US వెళ్తాను, అక్కడికి వెళ్ళి వీడియోలు పెడతా, నీకు అర్థమయ్యేలా. నీకు తెలుసో తెలీదో చాలా ఫాస్ట్గా ఇతర దేశాల్లో వదిలేస్తున్న మతం ఏదో తెలుసా? ఇదే గొర్రె మతం. నువ్వు నెట్లో కొట్టు, చర్చ్ ఫర్ సేల్ అని ఎన్ని వస్తాయో. చర్చ్
టెంపుల్ ఫర్ సేల్ ఏమన్నా వస్తుందేమో చూపించు. రాధా మనోహర్ దాస్ గారికి బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా? ఉంటే నిరూపించు. ఉందా? సంబంధం ఉందా? మీ ఇంట్లో మా బీరో ఉంది. మీకు బీజేపీకి సంబంధం ఉందా? ఉంటే నిరూపించు. మీకు బీజేపీకి సంబంధం ఉందా? ఉంటే నిరూపించు. రాధా మనోహర్ దాస్ గారిని రాధా మనోహర్కి ధర్మానికి సంబంధం ఉంది. క్రాంతి, రాధా మనోహర్ దాస్ ని పోషిస్తుంది బీజేపీ అని అంటున్నారు. మీ ఇంట్లో మా బీరో ఉంది, నిన్ను పోషించేది నేనే, నీకు డబ్బులు ఇచ్చేది నేనే అంటే అవుద్దా? ఉంది, నేను ఇస్తా. ఉంది, నేను ఇస్తా. బీరో మీరు కూడా ఒప్పుకోండి. మరి ఎట్లా? నువ్వు నిరూపించాలి. ఒప్పుకో అంటే అయిపోతుందా? ఇప్పుడు నేను ధర్మం కోసం మాట్లాడుతున్నా, దేశం కోసం మాట్లాడుతున్నా. గమనించండి. ఎప్పుడన్నా గమనించావా? ఏ వ్యక్తుల పేర్లు కాదు నేను మాట్లాడేది. ఇప్పుడు యాదగిరిగుట్టలో 500 టికెట్ పెట్టారు. మాట్లాడానా లేదా? మాట్లాడారు. ఎందుకు మాట్లాడా? అది గుడి కాబట్టి. అవునా? మసీదుకి 80 లక్షలు ఇచ్చారు ఆ హయాంలో, వనపర్తి దగ్గర ఎక్కడో. ఆ మసీదు బాగు చేస్తుంటే అందులో శివలింగాలు ఏవో బయటపడ్డాయి. ఎందుకని? అది గుడి కాబట్టి. మాట్లాడానా లేదా? మాట్లాడారు. అలాగే నిన్న నువ్వు అడగలేదు, నేనే చెప్తున్నా. శ్రీశైలంలో పులిహారలో ఎముకలు వచ్చినాయి. ఎందువల్ల? అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళలో గొర్రెలు ఉన్నాయి కాబట్టి. నేను ఏం చెప్తానంటే, అక్కడ గొర్రెలు రావడానికి కారణం ఎవరు? లేదా తిరుమలలో గొర్రెలు రావడానికి కారణం ఎవరు? దాన్ని వ్యతిరేకిస్తాం. అక్కడ ఎవడున్నా మై ప్రయారిటీ కంట్రీ, మై ప్రయారిటీ టెంపుల్స్, మై ప్రయారిటీ ధర్మం.